గురుగారు తంత్రం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. చాలా మంచి ప్రశ్న. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. సాధారణంగా తంత్రము అంటే చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. తంత్రము అంటే ఒక రకమైనటువంటి భూత ప్రేత పిశాచ పూజలు చేస్తారని, అవును గురుగారు. తంత్రం అంటే మరో రకమైన విధని, ఉమ్, తంత్రం అంటే నిషా పూజలు చేస్తారని, రాత్రి పూజలు ఏవో చేస్తారని, మనకు సంబంధం లేని పూజలు చేస్తారని, మాంసాహారాలు మద్య మాంసాలు ఇవేవో నివేదిస్తారని, తంత్రముపై అనేక రకాల అపోహలున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అపోహలు ఇవి. మాటికి అపోహలే అని చెప్తాను నేను. ఎందుకంటే అర్థం చేసుకోలేకపోవడం నేను అంటాను. ఎందుకు అలా చెప్తున్నానంటే, తంత్రము అంటే శాస్త్రాలు ఈ ఏవైతే తంత్ర మార్గం అనేది ఉన్నదో మంత్ర ఇందాక నేను చెప్పినట్టుగా మంత్ర విధానం ఒక రకమైనటువంటి విధానం అయితే, భగవంతుణ్ణి అర్చించడానికి పూజించడానికి మంత్ర విధానం ఒక రకమైతే, అలాంటిది తంత్ర విధానం కూడా మరో రకమైనటువంటి సాధనే. అది కూడా ఒక మార్గము అని చెప్పుకోవాలి. ఇలాంటి తంత్ర విధానం ఏమిటి? తంత్రం అంటే ఆయా మార్గం ఏదైతే ఉందో, తంత్రము అనేటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గానికి ఎవరైతే ముఖ్యమైనటువంటి మహా ఋషులు ఉన్నారో, ఆ తంత్రంలో తంత్రంలో ఆయా దేవతలను సిద్ధి పొందినటువంటి వాళ్ళు కొన్ని ప్రామాణిక గ్రంథాలను రాశారు. రుద్రయామల తంత్ర గ్రంథం అని, కులార్ణవ తంత్రసారం అని, ఇలా అనేక భైరవ్యామల తంత్రం అని, ఇలా అనేక రకాల తంత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి తంత్రం గురించి అంటే, తంత్రం అంటే ఈ చేతబళ్ళు, ఈ పూజలు ఇవేవో కావు. తంత్రము అంటే ఏమిటి? తనోతి విపులన్ అర్థన్ తత్వమంత్ర సమన్వితాన్ త్రాణంచ కురుతే యస్మాత్ తంత్రమిత్యభిధీయతే అని తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. దాని అర్థం ఏమిటి అంటే, తంత్రము అంటే తత్వజ్ఞానమును, ఏదైతే తత్వజ్ఞానం ఉంటుందో ఆయా తత్వజ్ఞానాన్ని పరిరక్షించేటువంటిది, తత్వజ్ఞానాన్ని విస్తరించి దాన్ని పరిరక్షించేటువంటిది తంత్రము. అందుకే తంత్రశాస్త్రం తెలిసినటువంటి మహనీయులు ఏమంటారంటే, తన్యతే విస్తార్యతే జ్ఞానము అంటారు. అంటే ఏమిటి? పరిరక్షించుట వలన ఏదైతే విస్తరించబడుతున్నటువంటి ఏదైతే ఆత్మజ్ఞానం ఉన్నదో ఆ ఆత్మజ్ఞానాన్ని విస్తరిస్తూ తరింపచేయటము, అది తరింపచేసినటువంటి వాళ్ళను పరిరక్షించడము. అంతే తప్ప తంత్రం అంటే మరో పూజలను, మరో రకమైనటువంటి శాస్త్ర విధులు అంటే ఒక జ్ఞానంతో చేసేటువంటి అర్చనా విధిని తంత్రం అంటారు. పరిపూర్ణమైన జ్ఞానంతో చేసేది. అంతే తప్ప ఈ చేతబడులు, ఈ పూజలు, భూత ప్రేత పిశాచ పూజలు చేయటం ఇవన్నీ తంత్ర సమానమైనటువంటివి కావు, తంత్ర ప్రతిపాదితమయ్యేటువంటివి కావు. శాస్త్రాలు చెప్పే వాటిని అసలు అర్థం చేసుకొని శాస్త్రం ఏం చెబుతుందో ఆ గూఢమైనటువంటి రహస్యాలను ఛేదిస్తూ వెళ్ళాలి. అంటే అందుకే వామ మార్గము లేదా ఈ ఏదైతే ఉందో తంత్ర మార్గంగా ప్రసిద్ధి చెందినటువంటి వామ మార్గాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఆయా తంత్ర మార్గాలు పరమ గహనమైనటువంటివి. తంత్ర మార్గో పరమ గహనో యోగినామప్యగమ్యం. తంత్ర మార్గం ఏదైతే ఉందో అది పరమ గూఢమైనటువంటిది. గహనము అంటే గూఢము, గూఢం అంటే అంధకారంగా ఉండేటువంటిది. యోగులకు సైతం, పరమైన యోగులకు సైతం అది అగమ్య గోచరమే, అంటే చేరుకోలేనటువంటి గమ్యమే అని చెప్పింది. అంతే తప్ప ప్రతి ఒక్కరు అంటే ఈ వామ మార్గంలో అనేకమైన తంత్ర విధాన పూజలు చేసేసి తంత్ర రకంగా ఫలానా ఈ అంటే అర్థం చేసుకోలేనటువంటి తత్వం, దాంట్లో ఏం చెప్పిందో దాన్ని అర్థం చేసుకోక వారికి తోచినటువంటి విధంగా ఆ కనబడుతున్నటువంటి వాటిని చూస్తూ దానికి అనుగుణంగా కర్మలు చేస్తూ అదేదో తంత్రం అంటే ఒక రకమైనటువంటి భ్రమకు గురి చేశారు. ప్రస్తుతం అనేక మంది ఆ భ్రమలోనే ఉంటూ అపోహలకు లోనవుతున్నారు. కానీ తంత్రం అంటే ఒక లెవెల్, అంటే పిహెచ్డి స్థాయి వాళ్ళు చేసేటువంటి, ఇప్పుడు మనం 5th క్లాస్లో మనం స్టూడెంట్స్ అనుకోండి, 5th క్లాస్లో ఉన్నాం అనుకోండి, అంతకంటే పైన ఒక పిహెచ్డి లెవెల్ స్థాయి పరిశోధకులు చేసేటువంటి జ్ఞానంతో చేసే అర్చనను తంత్రము అంటారు. జ్ఞానంతో చేసేటువంటి ఆరాధనను తంత్రము అంటారు. తంత్రం అంటే ఒక రకమైనటువంటి స్థితిలో ఉండి పరమాత్మను అన్వేషించడం, పరమాత్మ స్థితిని చేరుకోవటం. అంతే తప్ప అంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను,
మనలో ఉండేటువంటి అనేకమైన కోరికలను అన్నింటినీ ఛేదింపజేసి శరీరంపై ఎటువంటి వ్యామోహం లేనటువంటి స్థితికి చేరుకొని మనలో ఉండేటువంటి ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో దాన్ని సంయోగింప చేసుకోవడమే తంత్ర మార్గం చెప్పింది. ఓకే. అంతే, అలాంటి శక్తులను మనం ఉత్పన్నం చేసుకోవాలి. అంతే తప్ప తంత్ర మార్గం అంటే ఇలాంటి పూజలు కానే కాదు. తంత్ర మార్గం పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకు తెలుస్తుంది తంత్ర మార్గం ఎంత గొప్పదో. అలాంటి తంత్ర మార్గంలో వెళ్ళి ఎవరైతే సాధన చేస్తారో తంత్ర మార్గంలో ఈ రకమైన సాధన ఎవరు చేస్తారో యుక్తమైనటువంటి ధర్మాచరణ అంటే ఆ శాస్త్రం ఏం చెప్పిందో దానికి అనుగుణమైనటువంటి కర్మతో ఎవరు చేస్తారో వాళ్లకు మరో జన్మంటూ ఉండదు. అంటే ఆ చైతన్య శక్తిని అనుభూతి చెందడం, ఆ చైతన్య శక్తిని దర్శించడం, ఆ చైతన్య శక్తి యొక్క స్థితిని చూడటం అనేది అదొక రకమైనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ భోగాలపై కానీ ఇలాంటి వ్యవస్థలపైన కానీ వ్యామోహం అంటూ ఉండదు. అలా ఉండి తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఈ వ్యామోహాలపై ఉండి తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఎవరు కూడా అది తంత్ర మార్గం కానే కాదు. అది అపోహలు దాన్ని అర్థం చేసుకోలేకుండా ఏదో పైన భ్రమలు పూసుకుంటున్నారు తప్ప అది ఈ రకమైనటువంటి సాధన కాదు. ఒక జ్ఞానులు చేసేటువంటి సాధన తంత్ర మార్గంలో కామ్యాల కోసం వెళ్ళడం కాదు. అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ వైదిక మార్గాన్ని విడిచిపెట్టి అంటే వైదిక ధర్మాన్ని మంత్ర విధానం చేసేటువంటి కర్మల్ని విడిచిపెట్టి కామ్యాల కోసం అంటే ఒక ఎంపీ సీట్ కావాలో లేదా ఇంకేదో పెద్ద పెద్ద కోరికల కోసం ఆ పెద్ద పెద్ద కోరికలు సిద్ధింపజేసుకోవడం కోసం చాలామంది తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్నారు. తంత్రంతో ఆ కార్యక్రమం చేస్తే తొందరగా సిద్ధింప పొందుతామని, మంత్ర మార్గంతో చేసేదానికంటే తంత్రంతో తొందరగా ఆ కామ్యం సిద్ధిస్తుందని చాలామంది తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్నారు. తంత్ర మార్గంలో కామ్యాల కోసం వెళ్ళేది మార్గం కాదది. కామ్యాల కోసము వెళ్ళే మార్గం కానే కాదు, అది ఆత్మజ్ఞానం వైపు వెళ్ళే మార్గం. అది ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం. అంతే తప్ప ఆ మార్గంలో నేను పలానా కార్యక్రమం చేసి సిద్ధి పొందుతానని చేస్తే లేనిపోని పాపాలు కొని తెచ్చుకుంటున్నాం. ఆ మార్గంలో వెళ్ళి ఇలాంటి దుష్కర్మలు చేసి మనం పొందే కామ్యాన్ని కాకుండా కొత్త కొత్త పాపాలను కూడా కొనుక్కుంటున్నాం. కాబట్టి తంత్ర మార్గం చాలా గొప్పది, నిగూఢమైనటువంటి మార్గం. కాబట్టి ఆ మార్గంలో ఆచితూచి అర్హులైనటువంటి వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళడం ఉత్తముడి యొక్క లక్షణం. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు తంత్ర మార్గానికి వెళ్ళి ఫలానా కామ్యాల కోసం వెళ్ళడం మాత్రం అది ముమ్మాటికి తప్పు, అజ్ఞానము, అవివేకం.